मला अंगठली बनली आता ते बालक नाही बनली आम्हाला रोडली बन డబ్బు తెలే తన జీవితాన్ని త్యాగం చేసిన అక్కను మనం చూస్తున్నాము. మిమ్మల్ని అభినందిస్తున్నాం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైట్ ఇన్ డార్క్నెస్. ఈరోజు మరొకలో అలాడుతున్న గిరిజన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మీకు తల్లిదండ్రులు ఉన్నారా? గ్రామస్తులు ఉన్నారు, వారితో మనం అడుగుదాం. నమస్తే. ఇప్పుడు ఈయన పేరు వివరాలకు చెప్పారు ఏంటి, ఎలా వీళ్ళు బ్రతుకుతున్నారు? बोट बैसी यार से बैसी में असल से चलो से तंग खाना भर ले यार मालंग हो ना भर ले कोई जाना भरो हेलो भी हेलो खाना ले यार सैलरी ले जे उड़ाड़े बोल दले వీళ్ళకంటూ వ్యవసాయం కానీ కూలి పని కానీ ఏం లేదు. నా కూలి బుద్ధి కోవజో. మరి వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయనా? గవర్నమెంట్ అంటున్నారు కదా, ఆ పెన్షన్ ఎందుకు రాలేదు? చెల్లి మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇద్దరు బ్రతుకుతున్నారు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అన్నదమ్ములు కుటుంబీకులు ఆశలతో బ్రతుకుతున్నారు. ఈయనకి మాటలు రావు, ఏ పని చేసుకునే సత్తా మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వీళ్ళు వాళ్ళ ఇరుగు పొరుగు వారు ఏమైనా ఇస్తే తప్ప వారు వంట చేసుకొని తినే పరిస్థితి లేదు. గవర్నమెంట్ నుంచి కూడా పెన్షన్ రావట్లేదని అంటున్నారు. చాలా విచారకరమైన విషయం. మరి అన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఏం చెప్పారు డాక్టర్? ఏ విధమైన ప్రభుత్వ పథకాలు వీళ్ళకి ఇప్పటికి కూడా అందలేదు అంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. చూస్తున్న ఛానల్ ద్వారా ఎంతో మంది చీకటిలో ఉండే వారిని వెలుగులో తీసుకురావడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నం. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు ఈ యొక్క విషయాన్ని కూడా చేసుకోలేదు. ఈయన ఆరోగ్యం బాగులేక, మానసికంగా ఆయన బాగులేక వాళ్ళ అక్క పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు ఈయనను చూసుకోవడానికి. ఎంతో త్యాగం చేసావమ్మా నువ్వు, మీ తమ్ముడిని చూసుకోవడానికి నువ్వు ఉండిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. నిన్ను అభినందిస్తూ ఉన్నాము. ఇలాంటి వారి కొరకు మనం ముందుకు రావాలని కోరుతున్నాను. మరి అన్న చెప్తున్నారు వాళ్ళకి ఏం లేదు, ముగ్గురు ఒక అన్న ఇద్దరు తల్లిదండ్రులు కూడా చనిపోయారని చెప్తున్నారు. చాలా విచారకరం. కాబట్టి మీరందరూ స్పందించాలని కోరుతున్నాను. పెన్షన్ ఇస్తే వారు బ్రతకడానికి సహాయంగా ఉంటుంది అంటున్నారు.